హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు మీతో నేను ఒక చిన్న వీడియో షేర్ చేసుకోబోతున్నాను. ఈరోజు పొద్దున నేను ఏం వంట చేశాననేది ఇప్పుడు మీకు కంప్లీట్గా చూపిస్తానండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ నేను ఏం చేస్తున్నానో చూసారా? ఫస్ట్ అయితే ఒక హాఫ్ కేజీ ఆలుగడ్డలు ఉడికిస్తున్నాను వాటర్ పోసి. నేను ఎప్పుడైనా సరే ఆలుగడ్డలు ఉడికించుకొని కర్రీ చేయాలి అనుకుంటే ఉడికించేటప్పుడు ఇట్లా ముక్కల్లాగా కట్ చేసి వేసుకుంటాను. ఫస్ట్ ఆలుగడ్డలు అయితే కడిగేస్తాను, లేదంటే ఆలుగడ్డలో కొంచెం మట్టి మట్టిగా ఉంటుంది కదండి, అదంతా కూడా మనం కట్ చేసిన ముక్కలకు పట్టుకుంటుంది ఆ బయటకు ఉన్న పీసెస్కి. అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే కడుగుతాను. కడిగి కట్ చేసి ఇంకా అట్లా నిండుగా వాటర్ పోసి ఉడకబెడతాను అనమాట. అట్లా ఉడికించుకుంటే తొందరగా ఉడుకుతుంది, పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. ఇట్లా మనం ఏమంటారు, గడ్డలు ఉడికిస్తే ఒక పక్క ఉడుకుతుంది, ఒక పక్క ఉడకదు. ఇట్లా అయితే మంచిగా ఉడుకుతుంది. ఓకే, ఇంకా ఆల్మోస్ట్ ఉడికిపోయినట్లే. పొద్దున్నే రైస్ అయితే కడిగానండి. ఎక్కువ రైస్ పెట్టాను నేను. అంటే దీని కొరకు నేను ఎందుకు కొరకు పెట్టాను అంటే, నేను పల్లీలు అన్నం వండుకుందామని చెప్పేసి ఎక్కువ రైస్ పెట్టానమాట. పల్లీలు బెల్లం వేసి వండుతారు కదా, నాకు ఎందుకో అట్లా సరే బెల్లం ఉంది, పల్లీలు ఉంది, వండదాం తీ అన్నట్టుగా అట్లా నానబెట్టుకున్నాను. నాకు మంచిగా అసలు ఇంట్రెస్ట్ లేకుండా పోయింది. అంటే ఇక టైము మనకు ఒక 10-11 అట్లా అవుతుంది అని అంటే ఓపిక లేకుండా పోతుందండి. అందుకని చెప్పేసి నేను ఇంకెవరు వండుతారులే తర్వాత వండుదామని చెప్పేసి నేనైతే బియ్యం తీసి పక్కన పెట్టేశాను. మాకు ఎంత రైస్ కావాలో అంతే రైస్ అయితే ఉడికిస్తున్నాను అనమాట. అయితే ఈరోజు మేము పొద్దున్నే ఒక 7:30కి హాస్పిటల్కి వెళ్ళాము బ్లడ్ టెస్ట్ కొరకు. ఇంకా బ్లడ్ టెస్ట్ చేసుకోమన్నారు డాక్టర్ అమ్మ నన్ను. బ్లడ్ టెస్ట్ కొరకు వెళ్ళామండి. ఫాస్టింగ్లో చేయించుకోవాలి. ఒక 6:30కి అసలు మస్తు ఆకలిగా ఉంటుందండి నిజంగా. అంటే ఇక నార్మల్ టైంలో అయితే ఒక 12 గంటలకి 11:30కి 12:30కి అట్లా తిన్నా ఓకే, ఏమనిపించదు. ఇప్పుడు ప్రెగ్నెంట్ టైం కాబట్టి ఒక 5కి 5:30కి 6:30 కల్లా ఆకలి అవుతుంది. అందుకని చెప్పేసి నేను 7 కల్లా వెళ్దామని రెడీ అయ్యి కూర్చున్నాం. కానీ ఇంకా వీళ్ళిద్దరు రెడీ అవ్వాలి కదా, అందరం రెడీ అయ్యి బయటికి వెళ్ళేసరికి 8 అయింది. హాస్పిటల్కి అయితే వెళ్ళి బ్లడ్ షాంపుల్ అయితే ఇచ్చినాము. తర్వాత ఇంకా ఈవినింగ్ రిపోర్ట్స్ వస్తాయని చెప్పారు. వచ్చేదారిలో మేమైతే మంచిగా బోండాలు ఇడ్లీలు తీసుకొచ్చినామండి. ఆ ఇడ్లీలు బోండాలు నేను అసలు బయట ఎప్పుడు తెచ్చుకోను ఫ్రెండ్స్, అస్సలు నాకు ఇష్టం ఉండదు. బట్ ఏంటంటే ఇక మస్తు ఆకలిగా ఉంది, నేను వెళ్ళి వంట చేసుకోవాలంటే కనీసం 2 hours టైం పడుతుంది. నేను ఇది తినేస్తే తప్ప ఇంకా వంట చేయలేను అని నేనైతే ఇంకా వచ్చేదారిలో ఇడ్లీ బోండాలు తీసుకొచ్చుకున్నాం ముగ్గురము. తీసుకొచ్చుకొని ఇంటికి వచ్చిన తర్వాత తిన్న తర్వాతే ఇంకా నేను వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను. రాగానే ఆలుగడ్డలు పొయ్యి మీద పెట్టాను. ఇంకా చింతపండు నానబెట్టాను, పులుసు తీసాను. ఇదంతా ఇక మీకు ఏదైతే చూపిస్తున్నాయో అన్ని పనులు చేశాను అనమాట. మళ్ళీ టిఫిన్ తిన్న తర్వాత 2 hours మళ్ళీ రమ్మన్నారు హాస్పిటల్కి. మళ్ళీ వెళ్ళి బ్లడ్ ఇచ్చి రావాలి అని ఇంకా నేనైతే ఫాస్ట్గా వంట చేస్తున్నాను. తిన్న తర్వాత 2 hours. ఓకేనా. ఇంకా ఇక్కడ చూసారా, నేనైతే ఇంకా చేత కాకపోయినా ఓపిక ఇంట్రెస్ట్ లేకపోయినా సరే నేను ఇక్కడైతే ఏం చేస్తున్నాను, చింతపండు చారు ఆలుగడ్డ ఫ్రై, ఈ రెండింటి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి. రైమ్స్కి అయితే చాలా ఇష్టం. మంచిగా ఇంట్రెస్ట్గా తింటాడైనా, అది పచ్చడైనా సరే ఇంకేదైనా సరే బాగుంది అంటే చాలా ఇంట్రెస్ట్గా తింటాడు. బాగాలేదు అంటే అది చికెన్ అయినా పక్కన పెట్టేస్తాడు. ఇంక ఇదైతే చాలా ఇష్టం. నేను చేసే చారు ఆలుగడ్డ ఫ్రై చాలా బాగుంటుంది. సరే, చాలా రోజులు అయిందండి, ఒక 2 years అయింది అనుకుంటా నేను చెయ్యక. ఈరోజు చేద్దాంలే, ఆలుగడ్డ ఉంది, అన్నీ ఉన్నాయి కదా అని చెప్పేసి నేనైతే అన్నీ ఉంటేనే చేస్తాను నేను ఏదైనా. ఇంకా చూడండి, ఇక్కడైతే ఆలుగడ్డలు పర్ఫెక్ట్గా ఉడికినాయి. పొట్టు అయితే తీసేసాను. చింతపండు పులుసు అయితే కాగుతుంది ఒక పక్కన. ఇదైతే ముక్కలు అయితే కట్ చేస్తున్నానండి. ఉడికించిన ముక్కలే కదా, ఇంకా తొందరగా ఫ్రై అవుతుంది. ఆల్రెడీ టైం వచ్చేసి 10 అవుతుంది. 11 కల్లా వెళ్ళిపోవాలి అండి హాస్పిటల్కి. ఇంకా ఇవైతే చాలా ఫాస్ట్గా కట్ చేస్తున్నాను. ఈ వంట పని అయితే నేనే చేస్తున్నానండి. ఇంకా ఇలా అయిన దగ్గర నుంచి ర్యామ్స్ అయితే మా నాన్నకి స్నానం చేయించడం, నాన్న పనులన్నీ చిన్న చిన్నవి ఉంటాయి కదా, అన్నం తినిపించడం, అప్పుడప్పుడు ఇంట్లో పనులు, వాటర్ తీసుకురావడం, కిందకి వెళ్ళి ఇంటి ముందు కడగడము,
ఇలాంటి చిన్న చిన్న పనులు అయితే ఆయనే చూసుకుంటున్నాను. నేనేమో వంట పని అయితే ఖచ్చితంగా ఇక నేనే చేయాలి. ఇంకా చూసారా మాకు ఏదో ఇలా అయిందని చెప్పేసి బయట నుంచి ఫుడ్ తెచ్చుకోవడము లేదంటే ఇలాంటివి అయితే అస్సలు చెయ్యము. మేము ఇంట్లోనే చేసుకొని తింటాము. ఏదో బై మిస్టేక్లీ వాళ్ళని అయితే ఇక బయటికి వెళ్ళాం కాబట్టి టిఫిన్ అయితే తీసుకొచ్చుకున్నామండి. బాగుంటాయి బయట టిఫిన్స్, చాలా బాగుంటాయి కానీ నీట్నెస్ ఉండదు. మరి అసలు బాగా డీప్ ఫ్రై చేసిన ఆయిల్లో ఐటమ్స్ అయితే డీప్ ఫ్రై చేసి ఇస్తారు కదా మనకు, అది అయితే హెల్త్కి అస్సలు మంచిది కాదండి. సరే ఎప్పుడో ఒకసారి కదా, రెగ్యులర్గా ఏదో తినమని చెప్పేసి ఏదో ఒకసారి అట్లా తీసుకొచ్చుకున్నాము. చూడండి ఇక్కడైతే చారు అయితే ఇంకా 2-3 మినిట్స్ అయితే మరుగుతుంది. మంచి కరివేపాకు, శనగపిండి వేసాను ఇందులో, మీరు చూసే ఉంటారు. కారం, శనగపిండి అన్నీ వేసాను. శనగపిండి వేసింది ఎందుకంటే టేస్ట్ కొరకు కాదు కానీ టేస్ట్ బాగానే ఉంటుంది, చిక్కదనం వస్తుంది కదా. మనం రైస్లో వేసుకొని కలుపుకుంటే ఇట్లా అన్నం వేరే చారు వేరే సపరేట్ కాకుండా ఇంకా బాగుంటుంది. అంటే ఇంకా అన్నానికి పట్టుకున్నట్లు ఉంటుంది మంచిగా చిక్కగా. అందుకని చెప్పేసి నేను శనగపిండి కలిపాను. ఓకే, ఇంక ఇక్కడేమో నేను ఆలుగడ్డ కర్రీకి తాలింపు చేస్తున్నాను. ఆలుగడ్డకి కావలసినంత ఆయిల్ పోసుకున్నాను, జీలకర్ర, ఎండుమిర్చి, ఆనియన్స్ వేసాను. ఇంకా నేను అటు ఇటు వేసేసరికి మాడిపోయింది. ఇందులోనే పసుపు వేస్తున్నాను. తర్వాత ఉడికించి కట్ చేసిన ఆలుగడ్డలు అయితే వేస్తున్నాను. దీనిపైన కొంచెం అల్లం పేస్ట్ వేసేసుకొని మంచిగా కలిపేసుకుందాం. సాల్ట్ కూడా వేసేస్తున్నాను. చూడండి ముక్కలకు పట్టాలి అండి, సాల్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. సరే దీని అంతటిని కూడా బాగా మిక్స్ చేసేసి బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ అలా వదిలేస్తే మనకు అక్కడక్కడ ఉడకకుండా ఉంటాయి, ముక్కలు ఉంటాయి కదా, అయితే ఇక ఇంత కూడా ఉడుకుతాయి. తర్వాత ఇంకా కారం అయితే వేసేసుకుంటే మనకి ఫైనల్గా ఆలుగడ్డ ఫ్రై అయితే అయిపోతుంది. ఓకే, చూసాను కదా 5 మినిట్స్ 6 మినిట్స్ ఉడికించాను. ఆల్మోస్ట్ అసలు మంచిగా మెత్తగా కుక్ అయింది. నేను ఎంత కారం తింటానో అంత వేసుకుంటున్నాను. 1.5 స్పూన్ వేస్తున్నానండి. దీని అంతటిని కూడా బాగా మిక్స్ చేసేసుకుందాము. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక 5-6 నిమిషాలు అలా వదిలేద్దాము. మంచిగా ఉడుకుతుందండి, భలే ఉంటుంది. ఈ ఆలుగడ్డ చారు కాంబినేషను మస్తు ఉంటుందండి, చాలా చాలా బాగుంటుంది. అసలు దీంట్లో పచ్చి ఆనియన్స్ ఉంటాయి కదా, మనం బిర్యానీ పైన వేసుకొని తినేటి, అవి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి రైస్లో. ఈ చారు, ఆలుగడ్డ ఫ్రై, పచ్చి ఆనియన్స్ మస్తు టేస్టీగా ఉంటుంది. ఓకే, ఉడికిద్దాము ఒక 5 నిమిషాలు. ఈలోపు చూడండి ఇంక ఇదే అండి మా ఇంట్లో సామాను, ఇదే ఉంటుంది. ఇంకా ఇది కూడా నాకు ఎక్కువే అనిపిస్తుంది. వండుకోవడానికి ఉంటే చాలు అనిపిస్తుంది అండి. ఎందుకు చెప్పండి, లేనిపోని పనులన్నీ. అంటే మనకు పర్మనెంట్గా ఒక ఇల్లు ఉంది అనుకున్నప్పుడు అన్నీ కొనుక్కొని పెట్టుకుంటే బాగుంటుంది. మనం ఉండేది రెంట్ హౌస్ అలాంటప్పుడు ఎందుకు అయ్యండి కదా. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇక్కడైతే ఆల్మోస్ట్ ఆల్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము, ర్యామ్స్కి భోజనం పెట్టేద్దాము. నాను ఇడ్లీ బోండా తినేసాము. ఇంకా ర్యామ్స్ అయితే నాకు వద్దు, నేను రైస్ తింటాను, మీరు తినేయండి అని చెప్తే మేము తినేసాము. ఈయనకేమో రైస్ పెట్టిస్తున్నాను. టైం వచ్చేసి 10:30 అయిందండి మార్నింగ్. మేము 11 కల్లా హాస్పిటల్కి వెళ్ళిపోవాలి. అందుకే ఫాస్ట్గా ఇక వంట చేశాను. నైట్ కూడా అదే ఆలుగడ్డ చారు, అదే ఫ్రై అండి, అదే ఆలుగడ్డ ఫ్రై, అదే చారు అనమాట. మంచిగా మరింత చేశాను. చూడండి ఇదంతా నేను కొంచెమే తింటాను, ఇన్ని రోజులాగా ఎక్కువ అసలు ఏం తినాలనిపించట్లేదు. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఎక్కువే చేశాను కదా, ఇది నైట్కి ఇంకా మార్నింగ్కి బనికి వస్తుందని చెప్పేసి ఎక్కువ చేశాను అనమాట. ఓకే, ఇంకా చూడండి ఇక రైస్ అయితే పెట్టించాను. తర్వాత చారు వేస్తున్నాను అనమాట. ఇందులో ఉప్పు అనేది పర్ఫెక్ట్గా ఉండాలండి, ఇందులో బ్యాలెన్స్డ్గా వేసుకుంటేనే బాగుంటుంది, ఎక్కువ కాకుండా. మరి ఇందులో ఎక్కువ వేసి అందులో ఎక్కువ వేస్తే మొత్తానికి ఎక్కువ అయిపోతుంది కదా అండి. ఓకే ఫ్రెండ్స్, చాలా బాగుందని హ్యాపీగా తినేసిండు. తర్వాత నేనైతే హాస్పిటల్కి పోయి వచ్చినామండి, బ్లడ్ షాంపుల్ ఇచ్చి వచ్చినాము. ఇంక ఈవినింగ్ అయితే రిపోర్ట్స్ వస్తాయి. చూడండి
ఏదన్నా ఒకటి ఉండాలి అండి ఖచ్చితంగా తినడానికి. హాఫ్ అన్ అవర్కి ఒకటి కాదు కానీ గంటకు ఒకసారి ఏదైనా ఒకటి ఖచ్చితంగా తినాలి, లేదంటే ఏదేదో అవుతూ ఉంటుంది. అసలు కళ్ళు తిరుగుతాయి. ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే కళ్ళు తిరుగుతాయి. ఇదంతా కాకుండా ఎప్పుడు తింటానికి పెట్టుకోవాలి ఇంట్లో. ర్యామ్స్ నిన్న ఈవినింగ్ టైంలో తీసుకొచ్చి, నేను చెప్పనండి, ఏది కనిపిస్తే అది తీసుకొచ్చాడు. ఆయన అయితే మంచి జాగ్రత్త అండి, చాలా కేర్ఫుల్. అసలు మామూలుగానే చాలా కేరింగ్ ఉంటుంది ఆయనకి. ఇంక ఇలాంటి టైంలో చూడండి ఎంత కేరింగ్ ఉంటుంది అంటే ఇక చెప్పలేను. నేనైతే చాలా కేర్ఫుల్గా చూసుకుంటాను. నన్నైనా ఆయనకు వచ్చే కోపం కూడా అలానే ఉంటుంది కాబట్టి అలాంటప్పుడు జాగ్రత్తగా ఉండాలి మేము. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా. ఇంక ఇక్కడైతే నేను జాంకాయ కట్ చేస్తున్నాను. మస్తు పెద్దగా ఉందండి జాంకాయ. ఇది ఒక్కటి వచ్చేసి 60 రూపీస్ అంటాం. చూడ్డానికి మీకు చిన్న కనిపిస్తవచ్చు కానీ ఫోన్లో చాలా పెద్ద జాంకాయ. ఇదైతే చాలా ఫ్రెష్గా తాజాగా ఉందండి. లోపల రెడ్ కలర్, టేస్ట్ తీయగా ఉంది, చాలా బాగుంది జాంకాయ అయితే. హెల్త్కి యాపిల్ కాయ కంటే జాంకాయ మంచిదండి, చాలా మంచిది. నాకైతే మంచిగా అనిపిస్తుంది తింటాను. లిక్విడ్ అనిపిస్తుంది అండి, మంచిగా అనిపిస్తుంది. లిక్విడ్ అంటే జ్యూసీగా ఉంటుంది జాంకాయ, అదే మంచిగా. మీ యాపిల్ కాయ నచ్చదు నాకు, అసలు గొంతు పట్టేస్తుంది, మంచిగా అనిపించదు. ఓకే ఫ్రెండ్స్, ర్యామ్స్ అయితే ఇంకా ఆఫీస్కి వెళ్ళే టైం అయింది. ఈరోజు లేట్ అయింది అనమాట, 11:30 అయిపోతుంది. మా నాన్న చూడండి అలిగి పడుకున్నాడు. దువ్వెనతో కోస్తాడంట కాయలు, వద్దంటే ఇక అలిగి పడుకున్న మా అబ్బాయి. ఓకే ఫ్రెండ్స్, ఇంక అయితే తినేస్తున్నాం మేము హ్యాపీగా, చాలా బాగుంది. ఇంకా ర్యామ్స్ అయితే ఇంక తినేసి ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఓకే అండి, బాయ్, థ్యాంక్ యూ. ఇదండి ఇవాళ వీడియో. అయితే మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.